పలకరియకూడదు. ఓడు ఆయన ఇస్తాను అన్నాడు, ప్రజల్లోకి వచ్చాడు. పింఛన్ ఏం చేశాడు? 2 నెలలకు ముందే పింఛన్ ఇచ్చాడా? అసలు పింఛన్ పెంచింది ఎవరు? చంద్రబాబు. 200 రూపాయలు పెంచింది ఎవరు? 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయలు చేసింది తర్వాత 2 ఏళ్ళు చేశాడు. 2 ఏళ్ళు చేసి నువ్వేం చేసావు? పాదయాత్రలో 3 ఏళ్ళు. నేను వస్తే 3 ఏళ్ళు ఇస్తాను ఆవిడ పాదయాత్రకి. మరి 3 ఏళ్ళు చేసి తేప 250 తేప 250 ఇచ్చావు. ఒక రోజున ఇచ్చావా? మై చచ్చిపోయాడు, మా మై చచ్చిపోయాడు, మా పుట్టినరోజో లేకపోతే మా అమ్మాయి ఊరికి పోయిందో లేకపోతే అని వారం రోజులకి ఇచ్చేవాడు. ఇచ్చిన వాళ్ళకేమో తెల్లగట్ట ఇచ్చావు, ఈయన వాళ్ళకేమో వారం రోజులకి ఇచ్చావు. ఇవాళ ఏం జరుగుతుంది? 4 ఏళ్ళు పింఛన్ ఇచ్చాడు. 4,000 రూపాయలు కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు, తెల్లరగట్టే ఇస్తున్నాడు. నువ్వు వాలంటీర్ని పెట్టి ఏం చేసావు? వాలంటీర్లు ఎదురుకిచ్చావు, చంద్రబాబుని ఎదురుకిచ్చావు. వాడు పూహనాగిపోయారు అంటే వాలంటీర్లు పోయారు. మరి వాలంటీర్లు పోయారు. వాలంటీర్లు వాళ్ళకి 5,000 రూపాయల జీతం ఎంత? రోజుకి 150 రూపాయలకి పిల్లలను నాశనం చేసావు. చదువుకొని ఉద్యోగాలు చేసావు, వాళ్ళని వాడుకున్నావు. అట్టా చేయలేకపోయావు. నువ్వు రోడ్లన్నీ బొక్కలు పెట్టావు. మందు పిచ్చి మందు తీసుకొచ్చి అందరికి పిచ్చి ఎక్కిచ్చావు. ఆ మందు తాగేవాళ్ళకి సన్న బియ్యం ఇస్తానన్నావు, ఆ కోటా బియ్యం ఇచ్చావు. ఆ కోటా బియ్యం అమ్ముకున్నారు. ఆడేమో 10 రూపాయలకి అమ్మితే 20 రూపాయలకి ఇంకోటి అమ్ముకుని, ఇంకొక 20 రూపాయలకి ఇంకోటికి అమ్ముకుంటే 100 రూపాయలకి లారీలు అమ్ముకున్నారు. వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళు మా ప్రభుత్వం అవినీతి జరగలేదు అంటారు. మా ప్రభుత్వం అసలు అవినీతి జరగలేదు. అవినీతి జరిగేదా? కళ్ళకి కనపడతానే ఉందిగా. అంటే మేము అవినీతి లేదంటే ఏమీ లేకుండా పట్టుకొని ఈడ్చుకొని అర్ధరాత్రి గడని తీసుకెళ్ళి వాళ్ళని ఏమీ లేకపోయినా ఏడిపించాడు. ఇవాళ ఇక్కడ స్వతంత్రంగా నీతో మాట్లాడతా కూడా లేదు. పక్కంటోడు మా అందరూ చిక్కాలు వేసాడు. మా అందరూ చిక్కాలు వేసాడు. ఊరంతా 7 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి పెసరెంట్ లేడు. ఈ గ్రామంలో పెసరెంట్ లేడు మేము పుట్టి పెరిగాక. మరి ఇంకా ఇదేనా? అది ఆ సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? ఆ పైవర్ కట్టింది ఎవరు? ఆ బస్ స్టాండ్లు కట్టింది ఎవరు? ఈ ప్రభుత్వాల్లో కాదు, తెలుగుదేశం వచ్చిన కాడి నుంచే తెలుగుదేశమే చేసింది అన్ని పనులు. ఇది కాంగ్రెస్ చేయలా, ఈడు చేయలా. ఏదో వాళ్ళ అయ్యి పుణ్యం అంటే గెలిచాడు, ఒకసారి చూశారు, వేసాడు. ఇక మళ్ళీ చరిత్ర మళ్ళీ వేసారనుకో కాడే. ఇక ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతాను. ఇళ్ళు అన్నాడు. ఇంకో మాట చదువుతాను. ఇళ్ళు అన్నాడు, చెంటు అన్నాడు, అందరికి ఇచ్చాడు. అక్కడ అయ్యేం చేశాడు? గిరాకులు అన్నాడు, అయ్యి అన్నాడు, వాళ్ళ పని అన్నాడు, వాళ్ళ కొబ్బరికాయ కొట్టి అన్నాడు, పేదలు చేయన్నాడు, ఇల్లు కడతానన్నాడు. ఇళ్ళు చెప్పు ఎన్ని? 5 ఏళ్ళు బ్యాడర్ కట్టి బూతులు తిట్టాడు గత ప్రభుత్వాన్ని. ఇళ్ళు అయ్యాయా చెప్పు. పలాన్ని చేశాడు, ఇదిగో ఇది చేశాడు. ఎవరైనా ఇస్తాడు. ఏది 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చే పథకాలు ఎవడైనా ఇస్తాడు. మరి ఇది ఇక్కడ ఒక బోర్డు కట్టావో ఏది కట్టావు అంటే అది ఒక గుర్తింపు. ఇది పలానాడు కట్టాడు, ఇది బెల్లేసాడంటే ఇది వాటలోడి పుణ్యం అంటే ఇక్కడ కూకున్నాం అంటాం. అట్లాంటిది గుర్తుండాలిగా. అంటే మేము నెక్స్ట్ టర్మ్ వస్తే మేము చేసే మరి అట్లాంటిది గుర్తుండాలిగా. అట్లాంటిది ఏమన్నా గుర్తుందా? ఏమి లేదు. ఏదన్నా ఒక బ్యారేజీ కట్టావా? ఒక లేదు. ఏమన్నా కట్టావు? ఫలాంది చేసావు, నువ్వు పథకాలు వద్దు. పథకాలు ఎవరు ఎత్తినా ఎత్తాడు. నువ్వు ఫలాంది చేసావు నాకు మాకు చెప్పమను. అప్పుడు మేము